హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏపీ టీఆర్ రూల్స్లో రెండో భాగం. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రూల్ నెంబర్ 52 ప్రకారం న్యూలీ అపాయింటెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీ టు జాయిన్ హిస్ ఫస్ట్ పోస్ట్. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో నియామకం చేసినప్పుడు ఆ ఉద్యోగి తన యొక్క మొదటి పోస్టింగ్ ఇచ్చినటువంటి ప్రదేశానికి వెళ్లే సమయంలో ప్రయాణ భత్యాన్ని క్లెయిమ్ చేయొచ్చా లేదా అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. టీఏ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ టు ఎనీ పర్సన్ ఫర్ ది జర్నీ టు జాయిన్ హిస్ ఫస్ట్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్. అంటే దీని ప్రకారం ఏంటి, ఏ ఉద్యోగి అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగంలో నియమించబడినటువంటి ఏ ఉద్యోగి అయినా సరే తన యొక్క జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నటువంటి మొదటి ప్రయాణం ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత మటుకు ఏ ఉద్యోగికి కూడా టీఏ అనేది ఇవ్వడం జరగదు. తర్వాత వెన్ డైరెక్ట్ రిక్రూట్స్ ఆర్ డెప్యూటెడ్ టు అండర్గో ట్రైనింగ్ may be granted TA as on tour for the journeys from the place of training to join their post after the conclusion of the training. అంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ కాబడినటువంటి ఉద్యోగస్తుల విషయంలో అయితే ఒక వెసులుబాటు ఉందన్నమాట. ఏంటది, వాళ్ళు రిక్రూట్ అయిన తర్వాత ఒకవేళ కనుక వాళ్ళు ట్రైనింగ్కి కనుక పంపించబడినట్టయితే ట్రైనింగ్ పొందుతున్నటువంటి ప్రదేశం నుంచి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వబడినటువంటి ప్రదేశానికి చేసే ట్రావెల్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్ క్రమంలో వాళ్ళకి టీఏని అలౌ చేయొచ్చు. తర్వాత డైలీ అలవెన్స్. డైలీ అలవెన్స్ అంటే దినభత్యం లేదా డియర్నెస్ అలవెన్స్ అంటాము, దీన్నే కరువు భత్యం అని కూడా అంటాము. సో డైలీ అలవెన్స్ అనేది ఎలా ఇస్తారు? డిఏ ఈజ్ టు మీట్ ద కాస్ట్ ఆఫ్ బోర్డింగ్, అకామిడేషన్ ఇన్ క్యాంప్, హైరింగ్ ఆఫ్ కన్వేయన్స్ ఫర్ విచ్ నో మైలేజ్ ఇస్ అడ్మిసిబుల్. అంటే ఈ డైలీ అలవెన్స్ అనేది ప్రయాణం చేసేటటువంటి ఉద్యోగులకి లేదా అధికారులకి ఎందుకు ఇస్తారు అంటే, ఒకవేళ హాల్ట్ చేయాల్సి వస్తే అక్కడ భోజన సదుపాయం లేదా లాడ్జ్ సౌకర్యం పొందడానికి, అలాగే నెక్స్ట్ లోకల్గా తిరగడానికి కావాల్సినటువంటి మైలేజ్తో సంబంధం లేనటువంటి వెహికల్స్కి సంబంధించి ఏదైతే మనం అడాప్ట్ చేసుకుంటామో అటువంటి ఖర్చుల్ని మీట్ అవ్వడానికి ఈ డైలీ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ 24 hours ఆఫ్ అబ్సెన్స్, అంటే హెడ్ క్వార్టర్ నుంచి వాళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశానికి 24 గంటలు టైం పట్టి అక్కడి నుంచి తిరిగి వచ్చేటటువంటి ప్రసక్తి లేనప్పుడు, అంటే చేస్తున్నటువంటి ప్రయాణం 24 గంటలు దాటి ఉన్నప్పుడు ఫుల్ డిఏ వస్తుంది, అలాగే 12 గంటలు దాటినప్పుడు కూడా ఫుల్ డిఏ వస్తుంది. అలా కాకుండా 6 గంటల పైన 12 గంటల లోపు ఉన్నప్పుడు హాఫ్ డిఏ వస్తుంది. లెస్ దాన్ 6 hours అయితే కనుక ఏ డిఏ కూడా ఇవ్వడం అనేది జరగదు. నెక్స్ట్, డిఏ ఎప్పుడు అడ్మిసిబుల్ అవుతుంది? డిఏ ఈజ్ అడ్మిసిబుల్ అంటే ఎప్పుడు అంటే ఓన్లీ ఫర్ జర్నీస్ అవుట్ సైడ్ ద రేడియస్ ఆఫ్ 8 kilometers. అంటే ఒక ఉద్యోగి పనిచేస్తున్నటువంటి హెడ్ క్వార్టర్స్ నుంచి 8 kilometers దాటి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ డిఏ అనేది వర్తిస్తుంది. 8 kilometers లోపల డిఏ వర్తించదు. తర్వాత మే బీ డ్రాన్ ఫర్ హాలిడేస్ అకరింగ్ డ్యూరింగ్ ద టూర్ ప్రొవైడెడ్ ద ఎంప్లాయీస్ డస్ నాట్ అవైల్ ద హాలిడే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి అధికారపూర్వకమైనటువంటి ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో పబ్లిక్ హాలిడే వచ్చినప్పుడు ఆ పబ్లిక్ హాలిడేని కనుక ప్రయాణం చేస్తున్నటువంటి ఉద్యోగి అవైల్ చేసుకోనట్టయితే అప్పుడు పూర్తి డిఏ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే హాలిడే కనుక అవైల్ చేసుకుంటే డిఏ ఇవ్వడం అనేది జరగదన్నమాట. తర్వాత షెడ్యూల్డ్ టైమింగ్స్ ఆఫ్ అరైవల్ అండ్ డిపార్చర్స్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. అదేవిధంగా డిఏని అడ్మిట్ చేసేటప్పుడు ఏ మీన్స్ ఆఫ్ ట్రావెల్, అంటే ఏ ప్రయాణ సాధనాల ద్వారా వీళ్ళు ట్రావెల్ చేశారు, అలాగే క్యాచ్ చేయడానికి, డిపార్చర్ చేయడానికి, అలాగే రావడానికి మధ్యలో టైం ఎంత పట్టింది, ఇవన్నీ కూడా డిఏ అడ్మిట్ చేసేటప్పుడు లెక్కలోకి తీసుకుంటారనమాట. తర్వాత అప్లికబుల్ ఫర్ ఆల్ మోడ్స్ ఆఫ్ జర్నీ, దట్ ఈస్ బై ఎయిర్, ట్రైన్, బస్ అండ్ బై గవర్నమెంట్ వెహికల్. అంటే ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి ఏ రకమైనటువంటి ప్రయాణ సాధనాల ద్వారా ప్రయాణం చేసినప్పటికీ కూడాను డిఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయాణ సాధనాలు ఎయిర్ప్లేన్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, లేదా గవర్నమెంట్ వెహికల్ కూడా కావచ్చు. తర్వాత మరి ఏ సందర్భాలలో డిఏ అడ్మిసిబుల్ కాదు అంటే, ఎటువంటి సందర్భాలలో ప్రయాణం చేస్తున్నటువంటి ఉద్యోగికి లేదా అధికారికి డిఏ అనేది ఇవ్వరు? ఆన్ అవైలింగ్ క్యాజువల్ లీవ్, హాలిడే ఆర్ ఆప్షనల్ హాలిడే. అంటే అధికారపూర్వకమైనటువంటి ప్రయాణంలో ఉండగా, ఆ టూర్లో ఉండగా హాలిడే అవైల్ చేసుకున్నా, క్యాజువల్ లీవ్ అవైల్ చేసుకున్నా, ఆప్షనల్ హాలిడే అవైల్ చేసుకున్నా డిఏ అనేది ఆ రోజుకి ఇవ్వడం అనేది జరగదు. తర్వాత వెన్ మైలేజ్ ఈజ్ క్లెయిమ్డ్, అంటే ఒక కార్ లాంటి దానిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మైలేజ్ని మనం క్లెయిమ్ చేస్తే కనుక డిఏ అనేది ఇవ్వడం జరగదు. తర్వాత ఈ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఈజ్ ప్రొవైడెడ్, డిఏ ఈజ్ అడ్మిసిబుల్ ఎట్ 1/4 rate. అంటే మనం వెళ్ళినటువంటి ప్రదేశంలో ఆ ఉద్యోగి వెళ్ళినటువంటి ప్రదేశంలో ఆ ఉద్యోగికి కనుక ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కనుక ప్రొవైడ్ చేయబడితే ఆ ఉద్యోగికి
అర్హత ఉన్నటువంటి డిఏలో నుంచి కేవలం 1/4 రేట్ ఆఫ్ డిఏ మాత్రమే చెల్లించడం జరుగుతుంది. తర్వాత ఇఫ్ ఐదర్ బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్ అలోన్ ఈజ్ అలౌడ్, డిఏ ఈజ్ అడ్మిసిబుల్ ఎట్ హాఫ్ ఆఫ్ ద రేట్. అంటే వెళ్ళిన చోట ఈ ప్రభుత్వ ఉద్యోగికి కేవలం బోర్డింగ్ కానీ లాడ్జింగ్ కానీ ఇందులో ఏదో ఒకటే కనుక ప్రొవైడ్ చేయబడితే డిఏ అర్హత కలిగినటువంటి డిఏలో హాఫ్ రేట్ డిఏ మాత్రమే వర్తిస్తుంది. తర్వాత ఆఫీసర్స్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ మే బీ రీఇంబర్స్డ్ యాక్చువల్ ఛార్జెస్ టువర్డ్స్ లాడ్జింగ్, బోర్డింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ యాజ్ పర్ యాక్చువల్ వౌచర్స్. ఇన్ సచ్ కేసెస్ నో డిఏ ఈజ్ పేయబుల్. సెక్రటరీ టు గవర్నమెంట్ ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు ప్రయాణాలు చేసినప్పుడు వారికి ఈ డిఏ యొక్క అర్హతతో సంబంధం లేకుండా యాక్చువల్ వౌచర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లాడ్జింగ్, బోర్డింగ్ అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి యాక్చువల్ వౌచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వౌచర్స్ ప్రకారమే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది తప్పించి డిఏ రూపంలో వాళ్ళకి పే చేయడం అనేది జరగదు. సో ఇప్పటివరకు చాలా రకాల రూల్స్ చూసాం కదా ఈ ట్రావెలింగ్ అలవెన్స్కి సంబంధించి. మరి ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. ఎటువంటి ట్రావెల్స్ చేస్తే ఎటువంటి అలవెన్సెస్ వస్తాయి అనేది చూద్దాం. సో మొదటిది ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అండ్ రెండవది టూర్ ట్రావెలింగ్ అలవెన్స్. ఇవి కేవలం ఈ రెండు కూడా అఫీషియల్ టూర్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారపూర్వకమైనటువంటి ప్రయాణాలు చేసినప్పుడు మాత్రమే ఈ ఎఫ్టీఏ కానీ టూర్ టీఏ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్ టీఏ, అంటే ఒక ఉద్యోగి లేదా ఒక అధికారి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బదిలీ చేయబడినప్పుడు చేసేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణానికి సంబంధించి ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది టీటీఏ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత లీవ్ ట్రావెల్ కన్సెషన్, హోమ్ టౌన్ లేదా అవుట్ స్టేషన్. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి ఏ ఉద్యోగికి అయినా సరే ప్రభుత్వం నిర్దేశించినటువంటి క్యాలెండర్ బ్లాక్స్ ప్రకారం లీవ్ ట్రావెల్ కన్సెషన్, వాళ్ళు పెర్ఫామ్ చేసేటటువంటి హోమ్ టౌన్ విజిట్ లేదా అవుట్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు లీవ్ ట్రావెల్ కన్సెషన్కి వాళ్ళు అర్హులవుతారు. ఈ అర్హత ప్రభుత్వం అందరు ఉద్యోగులకి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టూర్ ట్రావెలింగ్ అలవెన్స్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. సో ఈ టూర్ ట్రావెలింగ్ అలవెన్స్ని క్లెయిమ్ చేయాలి అంటే లేదంటే ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్టయితే 2015 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగుల్ని అధికారుల్ని 3 గ్రేడ్లుగా విభజించడం జరిగింది. సో గ్రేడ్ 1లోకి ఎవరెవరు వస్తారు అంటే 49,870 రూపాయల నుంచి 1,07,770 రూపాయల స్కేల్ నుంచి పైన కలిగినటువంటి స్కేల్ ఉన్నటువంటి అధికారులు లేదా ఉద్యోగులందరూ కూడా గ్రేడ్ 1లోకి వస్తారు. అలాగే గ్రేడ్ 2 వచ్చేటప్పటికి 28,940 రూపాయల నుంచి 78,910 రూపాయలు నుంచి పైన, అదేవిధంగా 46,060 రూపాయల నుంచి 98,440 రూపాయల లోపు స్కేల్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ గ్రేడ్లోకి వస్తారు. ఇక మిగిలిన ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రేడ్ 3లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 గ్రేడ్ల అధికారులకి డిఏ వచ్చేటప్పటికి విత్ ఇన్ ద స్టేట్ ఒకలాగా, అవుట్ సైడ్ ద స్టేట్ మరొకలాగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎగ్జిస్టింగ్ రేట్స్ అండ్ రివైజ్డ్ రేట్స్ ఉన్నాయంటే ఎగ్జిస్టింగ్ రేట్స్ అనేవి 2010 రివిజన్ ఆఫ్ పే స్కేల్స్ ప్రకారం అండ్ రివైజ్డ్ రేట్ అనేది 2015 రివిజన్ ఆఫ్ పే స్కేల్స్ ప్రకారం అనమాట. అంటే మనకి ప్రెసెంట్ ఎలిజిబిలిటీ 2015 పే స్కేల్స్ ప్రకారం కాబట్టి మనం అది అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించి ఆఫీసర్స్ అబౌవ్ జూనియర్ టైమ్ స్కేల్ అయితే గ్రేడ్ 1లోకి వస్తారు. జూనియర్ టైమ్ స్కేల్ కలిగిన అధికారులు అయితే కనుక గ్రేడ్ 2లోకి వస్తారు. మరి యూజీసీ స్కేల్స్ 1996, 2006 కలిగినటువంటి యూజీసీ స్కేల్స్లో ఉన్నటువంటి అధికారులు అయితే కనుక 10,000 రూపాయల నుంచి 15,200 రూపాయల స్కేలు, ఇంకా 15,000 నుంచి 39,100 రూపాయల స్కేలు, అలాగే యాన్యువల్ గ్రేడ్ పే 7,000 రూపాయలు ఆ పైన కలిగినటువంటి అధికారులు అందరూ కూడా గ్రేడ్ 1లోకి వస్తారు. అదర్ దాన్ ద అబవ్ అందరూ కూడా గ్రేడ్ 2లోకి వస్తారనమాట. మరి ఇకపోతే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ టు డ్రా ఫుల్ డైలీ అలవెన్స్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ దేర్ అఫీషియల్ ట్యూర్. అంటే ఏ అధికారి అధికారపూర్వకమైనటువంటి ప్రయాణం చేసినప్పుడు ఆ ఎంటైర్ టూర్ పీరియడ్కి సంబంధించినంత మటుకు ఫుల్ డిఏ డ్రా చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ కంటిన్యూయింగ్ ఇన్ రివిజన్ పే స్కేల్స్ 2010 షల్ హ్యావ్ ద సేమ్ గ్రేడ్స్ ప్రయర్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్పిఎస్ ఆఫ్ 2015. అంటే ఎవరైతే ఉద్యోగులు 2010 రివిజన్ ఆఫ్ పే స్కేల్స్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నారో, అంటే 2015 స్కేల్స్ని ఇంకా ఎవరైతే పొందలేదో వారు 2010 స్కేల్స్ ఆ టైంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే వాళ్ళ యొక్క ప్రయాణ భత్యాలని క్లెయిమ్ చేయాలి అనేది జిఓఎంఎస్ నెంబర్ 150 డేటెడ్ 11/12/2015 ప్రకారం తెలియజేయడం జరిగింది. తర్వాత రీఎంబర్స్మెంట్ ఆఫ్ లాడ్జింగ్ ఛార్జెస్, దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి అంటే రూల్ 41 తెలియజేస్తుంది. ఇక్కడ కూడా
ఈ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో 1 to 3 గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేడ్స్ ప్రకారమే ఈ రీయింబర్స్మెంట్ ఆఫ్ లాడ్జింగ్ ఛార్జెస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించారనమాట. అదేంటంటే అట్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఐదర్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ అవుట్ సైడ్ ద స్టేట్ ఎక్సెప్ట్ దోస్ సిటీస్ మెన్షన్డ్ ఇన్ కాలమ్ 3 and 4. అంటే హైదరాబాదు లేదా సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలు లేదా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు లాంటి ప్రాంతాలు కాకుండా ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే అది విత్ ఇన్ ద స్టేట్ కానీ అవుట్ సైడ్ ద స్టేట్ కానీ కావచ్చు, దానికి సంబంధించి అటువంటి ప్రాంతాలకు సంబంధించి ఒక రేటు, అలాగే హైదరాబాద్, సికింద్రాబాదు లాంటి ప్రాంతాలకు సంబంధించి మరొక రేటు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు లాంటి వాటికి సంబంధించి ఇంకొక రేటు, ఇక్కడ వేరియస్ రేట్స్ని లాడ్జింగ్ ఛార్జెస్ కింద రీయింబర్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ద రీయింబర్స్మెంట్ ఆఫ్ లాడ్జింగ్ ఛార్జెస్ ఈజ్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. అంటే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఉంది కదా అని క్లెయిమ్ చేసేయడం కాదు, కానీ దీనికి కూడా క్లెయిమ్ చేయాలి అంటే, లేదంటే ఆ క్లెయిమ్కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే ఈ లాడ్జింగ్ ఛార్జెస్ క్లెయిమ్ చేయడానికి ఈ ఉద్యోగులు అనేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఆన్ సర్టిఫికేషన్ బై ద కన్సర్న్ టూరింగ్ ఆఫీసర్ దట్ గవర్నమెంట్ అకామిడేషన్ వాజ్ నాట్ అవైలబుల్. అంటే లాడ్జింగ్ ఛార్జెస్ క్లెయిమ్ చేయాలి అంటే ఫస్ట్ ఎవరైతే అధికారపూర్వకమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ఉద్యోగి లేదా అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం వారికి ఎటువంటి అధికారపూర్వకమైనటువంటి నివాస సౌకర్యాన్ని లేదంటే వసతి సౌకర్యాన్ని కల్పించలేదని సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ రిసిప్ట్ ఫ్రమ్ ద లాడ్జింగ్ హౌస్. వారు ఎక్కడైతే స్టే చేశారో ప్రయాణంలో, అధికారపూర్వకమైనటువంటి ప్రయాణంలో వారు ఎక్కడైతే స్టే చేశారో ఆ స్టే చేసినటువంటి హోటల్ లేదా లాడ్జ్ లేదా గెస్ట్ హౌస్కు సంబంధించినటువంటి ఒరిజినల్ రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, జర్నీ బై ట్రైన్. ఈ జర్నీ బై ట్రైన్ చేసినప్పుడు, అంటే ట్రైన్ ద్వారా మనం ప్రయాణం చేసినప్పుడు లేదా ఉద్యోగులు లేదా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధికారులు ప్రయాణం చేసినప్పుడు ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, అలాగే ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అనే అంశాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది GOMS నెంబర్ 153 డేటెడ్ 11/12/2015 ద్వారా. సో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ డ్రాయింగ్ పే ఇన్ RPS 2015 ఆఫ్ ₹28,940 and between 78,910 అండ్ అబౌవ్ షల్ బి ఎలిజిబుల్ టు ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్. అంటే 28,940 రూపాయల నుంచి 78,910 రూపాయల పే స్కేల్ కలిగినటువంటి వ్యక్తులు, ఆ పైన పే స్కేల్ కలిగినటువంటి వ్యక్తులు రైల్వే జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్లో జర్నీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. ఆల్ ద అదర్ ఎంప్లాయీస్ షల్ బి ఎలిజిబుల్ టు ట్రావెల్ బై సెకండ్ క్లాస్. అంటే ఈ స్కేల్ కంటే తక్కువ స్కేల్స్ తీసుకుంటున్నటువంటి మిగతా అధికారులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెకండ్ క్లాస్ ట్రైన్ యొక్క సెకండ్ క్లాస్లో ట్రావెల్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అలాగే ఆఫీసర్స్ ఎలిజిబుల్ టు ట్రావెల్ బై ద ఫస్ట్ క్లాస్ మే ట్రావెల్ ఐదర్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఇన్ సెకండ్ AC ఆర్ ఇన్ థర్డ్ AC ఆర్ ఇన్ AC చైర్ కార్. అంటే ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయడానికి అర్హత కలిగినటువంటి అధికారులు లేదా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ క్లాస్లోనూ ప్రయాణం చేయొచ్చు, సెకండ్ క్లాస్లోనూ ప్రయాణం చేయొచ్చు, సెకండ్ ACలో ప్రయాణం చేయొచ్చు, థర్డ్ ACలో ప్రయాణం చేయొచ్చు, అలాగే చైర్ కార్లో కూడా ప్రయాణం చేయొచ్చు. అంటే దానికంటే పైకి వెళ్ళి ప్రయాణం చేయడానికి లేదు, కానీ దానికంటే లోవర్ లెవెల్స్లో కూడా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అనమాట. తర్వాత ద ఎంప్లాయీస్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ట్రావెల్ బై సెకండ్ క్లాస్ మే ఆల్సో ట్రావెల్ బై స్లీపర్ క్లాస్. అలాగే ఈ సెకండ్ క్లాస్కి ఎలిజిబిలిటీ కలిగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకంటే తక్కువ కలిగినటువంటి స్లీపర్ క్లాస్లోనూ లేదా నార్మల్ ప్యాసింజర్స్లోనూ కూడా ప్రయాణం చేయొచ్చు. The pay scales assigned for automatic advancement scheme, government servants or non-teaching staff and the career advancement scheme in teaching staff shall not be taken into account for determination of the eligibility to travel by train. Only the pay scales attached to the post shall be taken into account for determination of the eligibility to travel by train. అంటే రైల్వేల ద్వారా ప్రయాణం చేయాలి అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా కానీ లేదంటే ఇతర కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ ద్వారా కానీ ఇంక్రిమెంట్లు పొందినటువంటి వ్యక్తులు ఆ స్కేల్స్ ప్రకారం ఈ ప్రయాణ భత్యాలని తీసుకోవడానికి లేదా ట్రైన్లో ప్రయాణం చేయడానికి ఎలిజిబిలిటీ అనేది తీసుకోకూడదు. యాక్చువల్గా అంటే వాస్తవంగా పోస్టులకి అటాచ్ చేయబడినటువంటి స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కేల్స్కి సంబంధించినంత మటుకు ఆ స్కేల్స్ ప్రకారమే ఆ ఉద్యోగులు ఆ ట్రైన్లో ప్రయాణం చేయడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది, ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ఈ రైల్వేలలో ప్రయాణం చేసేటప్పుడు తత్కాల్ ఛార్జెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ ఆల్సో హియర్ బై పర్మిట్ టు రీయింబర్స్ ద తత్కాల్ ఛార్జెస్ ఇన్ కేస్ ఆఫ్ జర్నీస్ బిట్వీన్ ద ఆరిజినేటింగ్ స్టేషన్ అండ్ టర్మినేటింగ్ స్టేషన్, దట్ టూ ఇన్ కేస్ వేర్ దెర్ ఈస్ నో సఫిషియంట్ టైమ్ ఫర్ ద ఎంప్లాయీ టు పర్చేస్ ద టికెట్స్ ఇన్ అడ్వాన్స్ సబ్జెక్ట్ టు ఫర్నిషింగ్ ఆఫ్ అ సర్టిఫికేట్ టు దట్ ఎఫెక్ట్ బై ద కంట్రోలింగ్ ఆఫీసర్. అంటే
ఎప్పుడైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి తాను చేయాల్సి వచ్చినటువంటి అధికారపూర్వకమైనటువంటి ప్రయాణానికి సరైన సమయం లేక అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేసుకోలేని సందర్భాలలో, అర్జెంటుగా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వచ్చినటువంటి సందర్భాలలో కంట్రోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మేరకు వారికి తత్కాల్ ఛార్జెస్ అనేవి కూడా చెల్లించబడతాయి. అలాగే గవర్నమెంట్ ఆల్సో హియర్ బై పర్మిట్ టు రీయింబర్స్ ద సర్వీస్ ఛార్జెస్ యాక్చువల్లీ స్పెంట్ బై ద ఎంప్లాయీ ఫర్ ఆన్లైన్ బుకింగ్ ఆఫ్ టికెట్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రూఫ్ టు ద ఎఫెక్ట్. అంటే ఇక్కడ తత్కాల్ ఛార్జెస్తో పాటు ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు వ్యక్తులు చెల్లించేటటువంటి సర్వీస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ పర్మిటెడ్ టు ట్రావెల్ బై టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, దట్ ఈస్ సూపర్ ఫాస్ట్, సంపర్క్రాంతి, రాజధాని, శతాబ్ది, గరీబ్ రథ్, డ్యూరెంటో ఎక్సెట్రా. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి ప్రతి అధికారి లేదా ప్రతి ఉద్యోగి కూడా అన్ని రకాల ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అంటే సూపర్ ఫాస్ట్ లేదా సంపర్క్రాంతి లేదా రాజధాని లేదా శతాబ్ది లేదా గరీబ్ రథ్ లేదా డ్యూరెంటో మొదలైనటువంటి ట్రైన్స్ అన్నిటిలోనూ కూడా వారు ప్రయాణం చేయవచ్చు. ఏపీటీఏ రూల్స్పై మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై ఫర్ నౌ.